అర్చన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే గౌరీ ఎదురుగా వస్తూ ఉంటుంది. అర్చన గౌరీని చూసి పరిగెత్తుకుంటూ గౌరీ దగ్గరికి వెళ్ళి, గౌరీ, నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసావా? నీ గురించే భవానీ మాతకు మొక్కుకుందామని వెళ్తున్నాను. నువ్వు ఏ తప్పు చేయలేదని పోలీసులు వదిలేశారా అని అర్చన గౌరీని అడుగుతూ ఉంటుంది. నేను ఏ తప్పు చేయలేదమ్మా, అందుకే బయటికి వచ్చేశాను అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది. అటుగా వెళ్తున్న మాయా గౌరీని అర్చనను చూస్తుంది. ఇదేంటి, ఈ గౌరీ పోలీస్ స్టేషన్లో ఉండాలి కదా, బయటికి ఎలా వచ్చింది అని చెప్పి మాయా అక్కడే ఆగిపోయి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారా అని చెప్పి చూస్తూ ఉంటుంది. అమ్మా అర్చన, ఇక నువ్వు బయలుదేరు, నేను క్షేమంగానే ఉన్నానని అవని సుజాతలకు చెప్పు అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటే, అదేంటి గౌరమ్మ అలా అంటున్నావు, నువ్వు నాతో పాటు రా, మనం వెళ్దాం ఇంటికి అని చెప్పి అర్చన అంటుంది. లేదమ్మా, నేను రావటం కుదరదు, పౌర్ణమి గడియల్లోపు నేను నా వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోవాలని చెప్పాను కదా అని చెప్పి గౌరమ్మ అంటూ ఉంటుంది. లేదు గౌరమ్మ, నువ్వు నాతో పాటు ఉండాల్సిందే అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ప్లీజ్ అమ్మా, నన్ను ఇబ్బంది పెట్టకు, నన్ను అర్థం చేసుకో, నేను ఎక్కడ ఉన్నా కూడా నీ గురించి అవని గురించి ఆలోచిస్తూనే ఉంటాను, మీకు అండగా ఉంటాను అని చెప్పి గౌరమ్మ చెప్తూ ఉంటుంది. నువ్వు త్వరలోనే నీ రూపంలోకి వెళ్తావు, నీ అమ్మ నాన్నలను ఒకటి చేస్తావు అని చెప్పి గౌరమ్మ చెప్తూ ఉంటే, నాకు నా రూపంలోకి వెళ్ళాలని లేదు గౌరమ్మ, ఎందుకంటే నాన్నకు అక్షయ్ రూపం అంటే ఇష్టం ఉండదు. అమ్మ శాశ్వతంగా అక్షయ్ గురించి ఆలోచించకపోతే నాన్న అమ్మను స్వీకరించడానికి ఇప్పటికి కూడా సిద్ధంగానే ఉన్నారు, కానీ అమ్మ అందుకు ఒప్పుకోవట్లేదు. నేను అమ్మ నాన్న కలిసి ఉండే రోజు ఎప్పుడు వస్తుందో ఏంటో, అమ్మ నాన్నలతో నేను నా పాత రూపంలో ఎప్పుడు సంతోషంగా ఆడుకుంటానో, వాళ్ళిద్దరి మధ్యలో పడుకొని అమ్మ జో కొడుతుంటే నాన్న జోలపాట పాడుతుంటే ఎప్పుడు నిద్రపోతానో ఏంటో అని చెప్పి అర్చన గౌరీతో అంటూ ఉంటుంది. అమ్మ అర్చన, బాధపడకు, నువ్వే అక్షయవని నేను ఎవరికి చెప్పలేదు, చెప్పను కూడా, త్వరలోనే నీ రూపాన్ని పొందుతావు. నీ పాత రూపంతో నీ చేతుల మీద చాలానే దైవ కార్యాలు జరగనున్నాయి. నీ కుటుంబం కూడా నువ్వు అవనికి పుట్టిన మంచి సంతానానివని నమ్మే రోజు కూడా దగ్గరలోనే ఉంది. త్వరలోనే ఆ రోజు వస్తుంది. అప్పటి వరకు నువ్వు అవని క్షేమంగా ఉండండి అర్చన అని గౌరీ చెప్తూ ఉంటే, ఇన్ని రోజులు అండగా ధైర్యంగా ఉన్నావు, ఇప్పుడు వెళ్ళిపోతా అంటే బాధగా ఉంది గౌరమ్మ అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. బాధపడకు, త్వరలోనే నేను రావాలనుకున్నప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మీకు మంచి చేస్తాను అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి నువ్వు అవని అని చెప్పి గౌరమ్మ అర్చన నుదిటిపై ముద్దు పెట్టి, దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి అర్చనను దీవించి, ఇక నేను బయలుదేరతాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే గౌరమ్మ అని చెప్పి అర్చన అంటుంది. ఇక గౌరమ్మ అలా వెళ్తూ ఉంటుంది. ఇదేంటి, గౌరమ్మ తన వాళ్ళ దగ్గరకు వెళ్తానని చెప్పి గుడిలోకి వెళ్తుంది, గౌరమ్మ వెనకే వెళ్ళి తన వాళ్ళు ఎవరో తెలుసుకుంటాను అని అర్చన మనసులో అనుకొని గౌరీ వెనకే వెళ్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మాయా, అమ్మో, ఈ అర్చన ఇంత నాటకం ఆడిందా, ఈ అర్చన రూపం ఎలా మారిపోయిందో వేదవతి గారి ముందే బయట పెట్టించాలి అని చెప్పి మాయా మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు అర్చన గౌరీ వెనకే వెళ్తూ ఉంటుంది. గౌరీ గుడిలోకి వెళ్ళిపోగానే మాయమైపోతుంది. గౌరమ్మ ఇటే వచ్చింది కదా, ఎక్కడికి పోయింది అని అర్చన మనసులో అనుకొని గౌరమ్మ గౌరమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక గౌరమ్మ అమ్మవారి విగ్రహంలో అర్చన వైపు చూసుకుంటూ నవ్వుకుంటూ కలిసిపోతుంది. ఇక మరోవైపు అవని ఒంటరిగా కూర్చొని కానిస్టేబుల్ తీసుకొచ్చిన పసుపు కుంకుమను చూస్తూ ఉంటుంది. అర్చన పరిగెత్తుకుంటూ మేడం మేడం అని చెప్పి అవని దగ్గరకు వెళ్తుంది. ఏంటి అర్చన అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. గౌరమ్మ నాకు రోడ్డు మీద కనిపించింది మేడం అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. నాతో పాటు రమ్మని చాలానే రిక్వెస్ట్ చేశాను, గౌరమ్మ నాతో రావటానికి ఒప్పుకోలేదు మేడం అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. మిమ్మల్ని నన్ను ధైర్యంగా ఉండమని, మనకి అండగా గౌరమ్మ ఎప్పుడు ఉంటానని, ఎక్కడ ఉన్నా కూడా మన గురించి ఆలోచిస్తానని చెప్పమని చెప్పింది మేడం. గౌరమ్మ తన వాళ్ళ దగ్గరకు వెళ్తానని చెప్పి గుడిలోకి వెళ్ళింది, గుడిలోకి వెళ్తుందేంటా అని చాలా దూరం గౌరమ్మను ఫాలో అయ్యాను, గౌరమ్మ సడన్గా మాయమైపోయింది మేడం, ఎటు వెళ్ళిందో అర్థం కాలేదు అని అర్చన చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే అవని షాక్ అయ్యి లేచి నుంచొని, ఇప్పుడు నాకు అర్థమైంది, మన ఇంటికి వచ్చింది సాక్షాత్తు అమ్మవారి ప్రతిబింబం, అమ్మవారి ప్రతిరూపమే మన ఇంటికి వచ్చింది అర్చన. ఇందాకలా పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ వచ్చాడు, నువ్వు ఎలా అయితే గౌరమ్మ మాయమైపోయిందని చెప్తున్నావో, కానిస్టేబుల్ కూడా సెల్లో నుంచి గౌరమ్మ మాయమైపోయిందని చెప్పాడు. మనం నిజంగా చాలా అదృష్టవంతులము, గౌరమ్మ మొదటిసారిగా మన ఇంటికి రాగానే ఆ అమ్మవారు మన ఇంట్లో అడుగు పెట్టినట్టే అనిపించింది. ఆ అమ్మవారు
మనకు తోడుగా అండగా ఉండటం కోసం తన ప్రతిరూపాన్ని పంపించినట్టుంది అర్చన అని చెప్పి అవని అర్చనకు చెప్తూ ఉంటుంది. ఇక పసుపు కుంకుమ తీసుకొని అన్నపూర్ణదేవి విగ్రహం దగ్గరకు వెళ్ళి, నిజంగా ఇది అద్భుతం అమ్మా, గౌరమ్మ మా ఇంటికి రావటం, మాతో కలిసి ఉండటం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నీ రూపాన్ని మా ఇంటికి పంపించావా, నిజంగా మా జన్మ ధన్యమైపోయిందమ్మా అని చెప్పి అవని అర్చన ఇద్దరూ కూడా అన్నపూర్ణదేవి విగ్రహానికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. మేడం, గౌరమ్మను పట్టుబట్టి ఇంటికి తీసుకొచ్చుంటే బాగుండేదేమో అని అర్చన అంటూ ఉంటే, అలాంటి వాళ్ళు మనం పిలిస్తే రారమ్మా, వాళ్ళు రావాలనుకున్నప్పుడే వస్తారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ కోపంగా తన రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. శశిధర్, మాధవి మాయను చూస్తూ ఉంటారు. మాయ, ఏంటండి అంత కోపంగా వెళ్తుంది, బయట ఏమైనా జరుగుంటుందా అని మాధవి శశిధర్తో అంటూ ఉంటుంది. అసలు ఆ రూమ్లో ఏం జరుగుతుందో ఈరోజు మనం చూడాల్సిందేనండి అని చెప్పి మాధవి శశిధర్తో చెప్తూ ఉంటే, సరే పద వెళ్ళి చూద్దాం అని చెప్పి శశిధర్ అంటాడు. విండోలో నుంచి మాయ ఏం చేస్తుందా అని చెప్పి రూమ్లోకి చాటుగా చూస్తూ ఉంటారు. చాలా చీకటిగా ఉంది ఏంటండి అని చెప్పి మాధవి అంటూ ఉంటే, మాధవి ఏం మాట్లాడకు, మాయకు వినిపిస్తాయి అని శశిధర్ అంటూ ఉంటాడు. అప్పుడే గజ్జల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. శశిధర్, మాధవి షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు మాయ నల్లటి వస్త్రాలు కట్టుకొని అడవి మనుషుల్లాగా నడుచుకుంటూ అద్దం ముందుకు వచ్చి జై జట అని చెప్పి అనటంతో సామి ప్రత్యక్షమై, ఏంటి మాయ సడన్గా ఇలా ప్రత్యక్షమయ్యావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సామి, ఇన్ని రోజులు అక్షయ్ ఎక్కడ ఉందా అని వెతికాం కదా, అక్షయ అర్చన ఒకరే సామి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా శశిధర్, మాధవి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. ఇప్పుడే ఆ అర్చనను తీసుకెళ్లి వేదవతి వాళ్ళ ముందు నుంచోబెట్టి ఇదే అర్చన అని అందరికీ తెలియజేస్తాను అని చెప్పి మాయ అంటూ ఉంటే, మాయ తొందరపడొద్దు, ఒక్కొక్కసారి తొందరపాటే మనం ఓటమికి ప్రతిరూపాలు అవుతాయి, మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం మాయా ఇది అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. ఏం చేయమంటారు సామి అని మాయ అడుగుతూ ఉంటుంది. నేను చెప్పినట్టు చెయ్యి మాయా అని సామి చెప్తూ ఉంటాడు. ఏం చేయమంటారో చెప్పండి సామి అని మాయ అడుగుతూ ఉంటే సామి మాయకు ఏదో చెప్తూ ఉంటాడు. అదంతా మనకు వినిపించదు. ఇక ఇదంతా చూసిన శశిధర్, మాధవి పరిగెత్తుకుంటూ విండో దగ్గర నుంచి బయటకు వస్తారు. ఏమండి, మనకి అడవి తల్లి ఇచ్చిన వరం అనుకున్నాను మాయ, కానీ ఈ మాయ ఏంటండి భూత వైద్యులతో మాట్లాడుతుంది, అడవి మనిషిలాగా అలా ఉందేంటండి, నేను నమ్మలేకపోతున్నాను. మనం ఇది చూస్తూ ఇలానే ఊరుకుంటే అక్కడ వేదవతి గారి కుటుంబం నాశనం అయిపోతుందండి, వెంటనే వేదవతి గారి కుటుంబాన్ని కాపాడాలి, పదండి అని చెప్పి మాధవి అంటూ ఉంటుంది. అవును మాధవి, నువ్వు చెప్పింది కరెక్టే, మాయ గురించి మనం అన్ని నిజాలు వేదవతి గారికి చెప్పాలి, అప్పుడే ఆ కుటుంబం ముక్కలవ్వకుండా ఉంటుంది. ఈ మాయ ఇలా చేస్తుందని అసలు అనుకోలేదు. ఈ మాయ దగ్గర మంత్రశక్తులు ఉన్నాయి, ఇది ఒక దుష్ట శక్తి. ఇన్ని రోజులు మాయ మన కూతురు రూపంలో ఇంట్లో తిరుగుతుందనుకున్నామే, కానీ దెయ్యం రూపంలో మన ఇంట్లో తిరుగుతుందని, మనం దెయ్యంతో కలిసి ఉంటున్నామని అసలు ఊహించలేదు అని శశిధర్ అంటూ ఉంటాడు. పదండి త్వరగా వెళ్దాము అని చెప్పి మాధవి శశిధర్ ఇద్దరూ కలిసి ఇంట్లో నుంచి వేదవతి వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉండగా మాయ సడన్గా వచ్చి, ఎక్కడికి వెళ్తున్నారు, ఇద్దరు బుల్డోజర్స్ లాగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీ గురించి అన్ని నిజాలు తెలిసిపోయాయి అని చెప్పి శశిధర్, మాధవి అంటూ ఉంటారు. నాకు తెలుసు మీకు నా గురించి అన్ని విషయాలు తెలిసిపోయాయని, తెలిసిన విషయాన్ని మనసులోనే దాచుకోవాలి, బయటికి చెప్పాలి, అందరికీ తెలియచేయాలని చూస్తే భూమిలో పెట్టిన బాంబుపై కాలు పెడితే ఎలా పేలుతుందో అలానే మీరు కూడా పేలిపోతారు అని చెప్పి మాయ అంటుంది. ఏంటి, మమ్మల్ని బెదిరిస్తున్నావా, నీ వల్ల అక్కడ ఒక కుటుంబం నాశనం అవుతుంది, అది మేము చూస్తూ ఎలా ఊరుకుంటాం అని శశిధర్ అంటూ ఉంటాడు. ఊరుకోక ఏం చేస్తారు, మీ ప్రాణాలను పోగొట్టుకుంటారా, ఈ మాయ గురించి మీకు సరిగ్గా తెలీదు, మాయ అనుకుంటే ఏదైనా సాధిస్తుంది, ఇన్ని రోజులు పెంచిన తల్లిదండ్రులు కదా అని చెప్పి ఆలోచిస్తున్నాను, లేదంటే ఈ పాటికే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అని చెప్పి మాయ అంటూ ఉంటే, నువ్వు మమ్మల్ని బెదిరించినా భయపెట్టినా సరే మేము ఇప్పుడే వేదవతి గారి ఇంటికి వెళ్తాము, నిజం చెప్పేస్తాము అని శశిధర్, మాధవి వెళ్తూ ఉంటే ఇక మాయ గన్ను తీసుకొని ఒక్కసారి ఇటు చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది. వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా గన్ని గురిపెట్టి ఉంచుతుంది. అది చూసి శశిధర్, మాధవి షాక్ అవుతారు. ఏంటి, నా గురించి నిజం చెప్పడానికి ఆ ఇంటికి వెళ్తున్నారా, ఆ ఇంటికి వెళ్ళటానికి గంట సమయం పడుతుంది, కానీ నా చేతిలో ఉన్న గన్ను
బుల్లెట్ని మీ గుండెల్లో దించటానికి 1 నిమిషం చాలు అని చెప్పి మాయ అంటుంది. తెలిసిన నిజాన్ని తెలిసినట్టుగా గుండెల్లో ఉంచుకోండి. కాదు కూడదు అని బయటికి చెప్పాలని చూస్తే మీ ప్రాణాలు ఇక్కడే పోతాయి. ఏంటి చచ్చిపోతారా? నిజం చెప్పేస్తారా అని మాయ అంటూ ఉంటే, వద్దు మాయ, మమ్మల్ని ఏం చెయ్యొద్దు అని మాధవి అంటూ ఉంటుంది. అయితే లోపలికి పదండి అని మాయ అంటుంది. ఇక మాధవి శశిధర్ వెళ్ళి సోఫాలో కూర్చుంటారు. వాళ్ళకి ఎదురుగా మాయ గన్ను పట్టుకొని కూర్చుంటుంది. మనం ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటామని చెప్పి అస్సలు ఎప్పుడూ కూడా ఊహించుకోలేదు కదా పెంచిన పేరెంట్స్ అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. మీకు పిల్లలు లేరు కదా అని చెప్పి అడవి దేవత మీకు ప్రసాదంగా నన్ను ఇవ్వలేదు. ఒక కార్యం కోసం నన్ను ఆ అడవి దేవత మీ దగ్గరకు పంపించింది. నా కార్యం పూర్తయిపోగానే మీకు తెలియకుండానే నా దారి నేను చూసుకుందాం అనుకున్నాను. కానీ మీకు నిజం ముందే తెలిసిపోయింది. ఆ నిజం మీరు గుండెల్లోనే పెట్టుకోండి. కాదు కూడదు అని అవనికి కానీ వేదవతి కుటుంబానికి కానీ తెలియజేశారో ఊరుకోను అని చెప్పి మాయ బెదిరిస్తూ ఉంటుంది. నా కార్యం పూర్తయిపోగానే నా దారి నేను చూసుకుంటాను. నా కార్యాన్ని నన్ను చేసుకోనివ్వండి అని మాయ చెప్తూ ఉంటుంది. ఈ మాయ దగ్గర చాలానే శక్తులు ఉన్నాయి. మీరు మాయను తక్కువ అంచనా వేస్తున్నారు. మాయ గురించి నిజం తెలుసుకోండి అని చెప్పి మాధవి శశిధర్కు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు అవని స్కూటీ మీద వెళ్తూ ఉంటే ఒకతను కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. అవని అతన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎండకి సొమ్మసిల్లి పడిపోయినట్టున్నాడు అని చెప్పి అతని మొహంపై నీళ్లు చిమ్మి ఏవండి లేవండి అని చెప్పి పిలుస్తూ ఉంటే అతను లేచి కూర్చుంటాడు. అమ్మ, ఎండకి సొమ్మసిల్లి పడిపోయానమ్మా అని అతను చెప్తూ ఉంటే, సరేనండి మంచినీళ్ళు తాగండి అని చెప్పి అవని అతనికి మంచినీళ్ళు ఇస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.